జై గంటాలమ్మ తల్లి మాతకు జై. NR9 ఫ్యాక్టరీ మహాశయులందరికీ, భక్తులకు, గ్రామస్తులకు, పరిసర గ్రామస్తులకు అందరూ కూడా మన గంటాలమ్మ తల్లి వారి కృపా కటాక్షాలు కలగాలని కమిటీ చైర్మన్గా నేను అమ్మవారిని కోరుకుంటున్నాను. అయితే అమ్మవారి ఆలయం కొంతలో గంటాలమ్మ తల్లి వారి ఆలయం ఉండేది. ఆ మందిరం శిథిలం అయిపోతాం, మరుగుదొడ్ల మధ్యన ఉండేది. కోరుకున్న ఈశాన్య మూలలో ఉన్న గుడి మరుగుదొడ్ల మూల తల్లి ఉంది. అయితే ఒకప్పుడు 2003 సంవత్సరంలో డాక్టర్ భార్గవ్ గారు ఆ తల్లి చనిపోయినప్పుడు శ్మశానానికి వచ్చినప్పుడు భార్గవ్ గారు ఆ కార్యక్రమం వెళ్తుండగా అమ్మవారిని చూసి చాలా మనస్తాపం చెంది భార్గవ్ గారు నాతోటి, అబ్బాయి రాముడు, ఈ గంటాలమ్మ తల్లికి వచ్చి సంత మార్కెట్లో ఎరువులో పెట్టాలి అబ్బాయి అని చెప్పేది వారు నాకు చెప్తే, ఆ మాట చెప్పిన వేళ ముహూర్తం మంచిదై గ్రామస్తులు, దాతలు, పరిసర గ్రామస్తులు అందరి సహకారాలతో అమ్మవారి ఆలయం ఇక్కడ నిర్మించడం జరిగినది. అయితే అమ్మవారు అందరిలో కూడా పేద అమ్మవారు. అమ్మవారికి ఎటువంటి ఆదాయం లేదు. కేవలం గ్రామస్తులందరూ, భక్తులు, పరిసర గ్రామస్తులు అందరి సహాయ సహకారాలతోటే ఈ రోజున 21వ సంవత్సరం అమ్మవారి జాతరలో అత్యంత వైభవంగా పూర్తి చేసుకోవడం జరిగింది. వచ్చే 28వ తారీఖుని అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరుపబడుతుంది. నిరుడు అన్నదాన కార్యక్రమం నిమిత్తం కంబాల శ్రీనివాసరావు గారు 1,25,000 రూపాయలు ఇచ్చారు. ఈ సంవత్సరం వారిని ఆహ్వానించాం. అన్నదాన కార్యక్రమం నాడు వారు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వారి యొక్క అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు పాత్రలు అవుతారు. మేము ఆహ్వానంతో ఈ రోజు మేము బయలుదేరి వెళ్తున్నాం. అదేవిధంగా అన్నదానం నాడు కోరుకున్న గ్రామస్తులు, పరిసర గ్రామస్తులు, దాతలు అందరూ కూడా, భక్తులు అందరూ వచ్చి అమ్మవారి దివ్యమంగళ విగ్రహ రూపాన్ని సందర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుతున్నాం. భార్గవ్ గారు, డాక్టర్ విద్యాసాగర్ గారు ప్రారంభికులు అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేకించి సహకారం చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మన గంటాలమ్మ తల్లి వారి అమ్మవారి ఆలయం ముందు ఆలయ నిర్మాణ ముఖద్వారం టీచర్లు ఉప్పులూరి చక్రవర్తి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వీర వెంకట సత్యనారాయణ గారు, శ్రీమతి అరుణాకుమారి గారు దంపతులు ఆ రోజుల్లో 1,50,000-60,000 రూపాయలు ముఖద్వారం చేయించారండి. అదేవిధంగా అక్కడ గంట, జిల్లాలోనే లేని గంట, 104 కేజీల గంట, 104 కేజీల గంట చేయించారు. అప్పుడు ఉప్పులూరి రామకృష్ణ పరమహంస గారు దంపతులు 50,000 రూపాయలుగా మిగతా భక్తులు మేము అందరూ వేసి గంట ఏర్పాటు చేసిన అమ్మవారికి. అదేవిధంగా మన గేట్లు సినిమా అయిపోతున్న కుప్పటి పోతున్నాయని ఒక దాత జల్లు అరవ కోటేశ్వర సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి ఉషా లావణ్య గారు కుమారుడు సాయి జగన్, కుమార్తె లక్ష్మీ రిషిత 46,000 రూపాయలతో ఒక ఐరన్ స్టీల్ గేట్ చేయించి ఇచ్చారండి. అదేవిధంగా మిగిలిన గేట్లు ఎవరైనా చేయించే దాతలు అమ్మవారికి చేయించవలసిందిగా కోరుతూ, అమ్మవారి పేదవారు అవటం వల్ల, ఆదాయం తక్కువగా ఉండటం వల్ల, మా సంఘాలు SCBC సంఘాలు అవటం వల్ల నేను 42 సెంట్లు భూమిని అమ్మవారి పేరున రాసిచ్చామండి. అదేవిధంగా దాతలు చాలామంది విగ్రహ దాత ఉన్నారంటే మొట్టమొదట కీర్తిచేతులు ఉల్లి నారాయణనాయుడు గారిని అడిగితే వారు అమ్మవారి మూల విరాట విగ్రహం 12 అడుగుల ఎత్తు విగ్రహం వేయించారు. ఉల్లి బుజ్జిబాబు గారు వారి సహకారాలతో అక్కడ విగ్రహాలు జరిగినాయి. అలాగే ప్రతి విగ్రహం వాటర్ సత్యనారాయణమూర్తి గారని, భార్గవ్ గారని, ఊళ్ళో పెద్దలు దేవుని ప్రభాకర్ గారు కుటుంబం అని, బడగలపాడు వెంకటేశ్వరరావు గారు, అదే సార్ మొత్తం అంతా మన ఎరకం పౌర్రా గారు కుమారులు అయితే అరకాసు బంగారంతో చెబుదుద్దులు, అరకాసు బంగారం మన బడగలపాడు వెంకటేశ్వరరావు గారి కుటుంబం అమ్మవారికి ఏమో సూత్రాలు చేయించి ఇచ్చారు. అమ్మవారికి ఏమో 5 కేజీలు ఎండిని దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం భోగిపడిన నాడు కొంతలో ఉన్న గంటాలమ్మ తల్లిని తీసుకొచ్చి బజార్లో పెట్టిన ఆలయంలో పెట్టి పండగ 4 రోజులు అమ్మవారి యొక్క సంబరాలు అత్యంత వైభవంగా జరిపించి అమ్మవారిని రథం మీద కోరుకొండ గ్రామంలో కనుమ పండుగ నాడు ఏ రోజైనా, శుక్రవారం అయినా, మంగళవారం అయినా, అమావాస్య అయినా, ఆ రోజున కనుమ పండుగ నాడు అమ్మవారిని కోరుకొండ పూర్వీకుల నుండి ఊరేగింపుగా మన కనుమ పండుగ నాడు జరిగిందని ఇప్పుడు మొక్కుబళ్ళు మొక్కుబళ్ళుని
అన్నదాన కార్యక్రమం ఉంది. త్వరలోనే అత్యంత వైభవంగా జరిపిస్తాం. అన్నదానాన్ని ఎప్పుడు కూడా 20 సంవత్సరాలు బట్టి చికెను ఎగ్ కర్రీలతో అమ్మవారి ఆలయం ముందు అన్నదాన కార్యక్రమం జరుగుపడుతున్నది. దీనికి ముఖ్యంగా మన గోకారం కంబాల శ్రీనివాసరావు గారి దంపతులు అమ్మవారికి పోయిన సంవత్సరం 1,25,000 రూపాయలు కానుకగా ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇవాళ మేము ఇళ్ళ వారిని కలిసి చేయాల్సినాం. అదేవిధంగా ఊళ్ళో గ్రామస్తులందరూ పరిసర గ్రామస్తులందరూ దాతలు భక్తులు అందరూ కూడా అమ్మవారికి సహకారం చేస్తున్నారు. ఇదే విధంగా అమ్మవారికి ప్రతి సంవత్సరం వారి యొక్క సహకారాలు అందించి అమ్మవారి ఆలయం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రత్యేకించి శెట్టి గారి కుటుంబం బిగ్బి 10,000 రూపాయలు ఈ సంవత్సరం 10 సంవత్సరం అన్నదానం సాంబార్ నిమిత్తం 5,000 చిత్తరాకులు శెట్టి గారు అబ్బాయిలు ఇద్దరు పెద్ద అబ్బాయి గారు చిన్న అబ్బాయి గారు కోడలు పిల్లలు కూడా పంపిస్తున్నారని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను.